ఏంటి బావా, ఏదో ఒంటరిగా మాట్లాడాలన్నారు? చెప్పు బావా. అది మీకు నేను నిజంగా నచ్చానా? అయ్యో అయ్యో నేనేం అనలేదండి. పోవయ్యా, నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నీ మీద ప్రేమ ఉండబట్టేగా ఆ రోజు ఆఫీస్ లో రోజ్ ఇచ్చి విష్ కూడా చేశాను. ఏం లేదు మావా, ఉత్తరే మాట్లాడుతున్నా. అయ్యో ఇది పెట్టుకోండి. మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అడగండి. వాడి లవ్కు నేను వెయిటింగ్ ఏంటి? వీడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఏం చేస్తున్నారా? నేను కూడా అగ్రిమెంట్ లో సైన్ చేశా. ఏంటి బావా, నా బంగారం చూడు బావా. చెప్పరా కామేశ్వర్, తమాషాగా ఉందా? వస్తున్నావా లేదా చెప్పు. మావా, చిన్న ప్రాబ్లం రా. అది త్వరగా రా, లేదంటే వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది. చాలా సంతోషం అయ్యా. మామా అంతా సవ్యంగా జరిగింది కదా. నాకు చిన్న పని ఉంది, మిగతావన్నీ అమ్మ నాన్నతో మాట్లాడండి, నేను వస్తా. పాపా అల్లుడు, ఒక్క నిమిషం. పంతులు, రేపు మంచి రోజే కాదు చూడు. రేపు మంచి రోజేనండి. అయితే రేపే పెళ్లి ముహూర్తం పెట్టు. రెడీ చేయండి రా. అన్నయ్య గారు, ఏమిటండి ఇది? నా మనసులో ఏదో గడిబిడిగా ఉంది. మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయాలి? రేపే పెట్టుకుందాం. బావా, బంధువులందరికీ చెప్పొద్దా? చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు కదా. రేయ్, వస్తారు కదా, వస్తారు కదా. వస్తాం. అల్లుడు, రేపు వస్తావు కదా? వచ్చేస్తాను మావా. వస్తావు. అల్లుడు, హైదరాబాద్ ఎండ ఎక్కువ కదా, తిరిగి తిరిగి నల్లబడిపోయావు. ఈ చింతపండు వ్యాపారి పుట్టుకతోనే నలుపు. రేయ్, కొట్రా మేడం. బావా, అదరగొట్టేసప్పా. చింతపండు వ్యాపారి. దూరం నుంచి చూస్తుంటే ఈ మోడల్ గర్ల్స్ చండాలంగా ఉండారే. హాయ్ బ్రో, రామ్మా సిస్టర్. బాయ్స్ పట్టుకోండి. షూటింగ్ స్పాట్ లో మన మనీషా మేడం చూస్తున్నాడు. మోడల్స్ అంటే 10 మంది 10 రకాలుగా చూస్తారా? అందుకనే డబ్బులు ఇచ్చేది తెలుసా నీకు? చూసారా సార్, మీరుండగానే ఎలా మాట్లాడుతున్నారు? 2 నిమిషాలు సార్. వాయిస్ కమా కుమే ఫ్రెండ్ సార్, నేను అప్పుడే అనుకున్నా సార్, మనిషిని చూడగానే చాలా మంచి వాళ్ళని, బాగా పాడతాడని. తప్పకుండా సార్, నా ఉద్దేశం కూడా అదే. బాయ్, సార్ ఒక జ్యూస్ తీసుకురండి. సార్ ఇప్పుడే వస్తాను, మీరే కంగారు పడకండి. హలో, అలాగే కేర్ఫుల్ గా ఉండకూడదా? త్వరగా రావచ్చు కదరా. అమ్మా, సరే అది వదిలే. మనీష్ ఎక్కడ? మిగిలిన కోట తను ఇవ్వడానికా? పోరా. కొట్టారా? ఏమైందిరా? పోరా, ఎందుకలా హింసిస్తున్నావు నన్ను? అమ్మా రే, తొంగి చూసి నన్నే ఇలా ఇరగ తీసేశారు. ఇక లవ్ చెప్పి నిన్ను ఏం చేస్తారో ఊహించలేంరా. ఇక్కడ ఉండే వాళ్ళంతా స్లీపర్ సెల్స్ గ్యాంగ్ అనుకుంటాను. అయ్యో వద్దురా బావా. గొర్రె బలికెళ్తోంది, మనం ఏం చేయగలం చెప్పు. అమ్మా, అయ్యో.